కాదు మామేమని జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సురేంద్రన్న గారి నాయకత్వం, సురేంద్రన్న గారి నాయకత్వం. తిమ్మప్ప గారిని మున్సిపల్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు గౌరవ వైస్ చైర్పర్సన్ గారు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇది ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఈరోజు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన హరిజన తిమ్మప్ప గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం తరఫున మీరు చూశారు, గత 4.5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు, అలాగే మీడియా సోదరులకు తెలుసు. ఎందుకంటున్నానంటే ఒక అసమర్థుణ్ణి చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే ఏ విధంగా అభివృద్ధి కుంటుపడుతుందనే దానికి నిదర్శనమే ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారు. మేము గతంలో అనుకున్నాం, అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ తనకు సహకరించడం లేదేమో అనేసి మేము కానీ కొంచెం సానుభూతి చూపించాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల కాలంలో మున్సిపాలిటీకి సంబంధించి అమినే సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవసరమైతే తన సొంత నిధులు కానీ వెచ్చించి డెవలప్మెంట్ కి సహకరించండి అనేసి మొదటి సమావేశంలోనే చెప్తే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే దురుద్దేశంతో ఏ ఒక్క రోజు కానీ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. చివరకు శ్రీరామ్ రెడ్డికి సంబంధించి వాటర్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ లోకి వెళ్తే మంచి వేసవికాలం, మరి వేసవికాలంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో నీటి సమస్య ఉత్పన్నమైంది. మరి అటువంటి సందర్భంలో మొదటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్. కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడా కూడా సమావేశాలు పెట్టకుండా ఎటువంటి వాటర్కు సంబంధించిన సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోలేదు. చివరికి కొంతమంది కూటమికి సంబంధించి కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినా కానీ దానికి స్పందించలేదు. అప్పుడు కూడా మన వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి తిమ్మప్ప గారే చైర్మన్ స్థానంలో కూర్చొనేసి ఎమర్జెన్సీ మీటింగ్ కాన్ఫర్ చేసేసుకుని సాధ్యమైనంతవరకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు టౌన్ లో. మరి ఇన్ని సమస్యలు కావాలని ఉత్పన్నం చేస్తున్నారు. చాలా మంది మేధావులు, కొంతమంది సంస్కర్తలు, కొంతమంది ప్రజలు అందరూ ఆలోచించాలి. ఏ విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుపుకోకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. పైకి వచ్చి మీడియా ముందర మాత్రం చాలా కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నారు, మేము అభివృద్ధికి సహకరిస్తాము ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు. కానీ పైకి వచ్చి మాట్లాడేది ఒకటి, లోపల జరుగుతూ ఉండేది ఒకటి. నిజంగా మీరు అభివృద్ధి సహకరించే ఉద్దేశం ఉన్నట్టు ఎందుకు సమావేశాలు పెట్టలేదు? కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణించి తలారి రాజ్ కుమార్ ని చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అదే సందర్భంలో హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఈ రోజు బాధ్యతలు ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఏదైనా అభివృద్ధి కుంటుపడిందో ఈ 6 నెలల కాలంలో ఇంకా శరవేగంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఇంకా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 4 నెలల్లో ఇంకా ఇప్పటికే చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీల అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఈ ఇంకా 4 నెలల్లో బోర్డు సహకారంతో ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అనేది ఏంటని చూపించిన తర్వాతనే మేము కానీ స్థానిక సంస్థలో ఓట్లు అడుగుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్ కి అవకాశం కల్పించినందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా మా శాసనసభ్యులు అమినే సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. గత 4.5 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీ పట్టిన దరిద్రము ఈరోజు తెగిపోయింది. మా మున్సిపాలిటీ ప్రజలకి గత 4.5 సంవత్సరాలుగా పట్టిన శని నేటితో తొలగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా శాసనసభ్యులు అమినే సురేంద్రబాబు సార్ సహకారంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నది ఇది ఈరోజు జరిగిన ఉదాహరణ మచ్చుతునుగా. ఎందుకంటే గతంలో వాళ్ళు బీసీ మీటింగ్ పెట్టని చెప్పినారు, బీసీ వ్యక్తిని అనగదొక్కున్నారు, బీసీ వ్యక్తి కాబట్టి తొలగించినారు అంటున్నారు. మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో ఈరోజు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము బలహీన వర్గాలైనటువంటి మన దళిత సోదరునికి
పూజారి తిమ్మప్పన్న గారికి చైర్మన్గా అవకాశం కల్పించిందంటే ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలా. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఊరికే మాట్లాడుతుంటారు, కానీ ఈరోజు మమ్మల్ని చూసి మీరు తెలుసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు, మున్సిపాలిటీని ఎంత దిగుజారు అభివృద్ధి లేకుండా వెనక్కి నూకేసినారు అనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేటితో ఆ శని తొలగిపోయింది. ఈ రాబోయే 5-6 నెలల్లో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఎంతో వేగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ తీసుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకించి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ప్రజలకు శుభ సమయం వచ్చింది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేస్తే ఊరవలేక ఈ చైర్మన్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు. వేసవి కాలంలో నీళ్లు లేకపోయినా కూడా ఈ ఒక్క మీటింగ్ కూడా జరపలేకపోయినాడు. కాబట్టి మేము ఇప్పటి నుంచి ఇంకా 5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారాలను అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను. కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు. బీసీ కులానికి చెందిన చైర్మన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, తొలగించారని అంటున్నారు. ఇది సబబు కాదు. ఇది ఈరోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కనీవిని ఎరగని రీతిలో కూడా ఎప్పటికైనా దళితులకు ఇటువంటి పదవి ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు గారు మంత్రివర్గ సహకారంతో మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు మాకు ఈ దళితులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.